అలంకరణ చాలా ఆపండే. నీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చిపోవాలి. గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా. వస్తా. ఎవడి కోసమో నా జీవితాన్ని నాశనం చేసావా? ఎవడు వాడు? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య. ఎవడైతే నీకెందుకే? నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు. చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టిన మీద కూర్చుని వాడు దాని బ్రతుకు బట్టలు చేసావా? చెడిపోయి నీ మీదొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపెవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు. మీ అమ్మ ఒక ఆడదేగా. ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు తలార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసి. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి మాలి పని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆ మాట ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడు బుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరం రాసైపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపులు చీర నలిగినా శీలం నలగలేదని చెప్పు.